హాయ్. ఏపీ ఎడ్సెట్ 2020 కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ జాబ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎడ్సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి నిన్నటితో లాస్ట్ అయిపోయింది. సో నిన్నటితో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. కాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 28/2/2021 టు 3/3/2021 అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ 3 అనమాట. సో ఈ రోజు నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్ అనేది. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ కట్టి ఉండాలి. అలాగే మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకో ఉండాలి. సో ఎవరైతే ఈ రెండు కంప్లీట్ చేసుకున్నారో అలాగే రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకో ఉండాలి. సో ఎవరైతే ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నారో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఆన్లైన్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ అలాట్మెంట్స్ టు బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ 5/3/2021 by 6 PM అంటే ఈ మంత్ 5th ఈవినింగ్ 6 పైన అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? ఎస్. సో ఇంకొత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ లేకపోతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ అంటే ఫీజు కట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఆప్షన్స్ అన్ని వెళ్ళిపోయినాయి ఇంకా. సో ఎవరైతే ఇవి మిస్ అయినారో ఆన్లైన్లో ఫీ కట్టడం తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం ఇలా మిస్ అయినారో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఫస్ట్ ఫేజ్కి అయితే ఆల్మోస్ట్ అయితే ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ.